హలో. శ్రీమంతం కోసం ఇండియా నుంచి తెప్పించుకున్న శారీస్ ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఇందులో నేను తీసుకున్నవి, మా పేరెంట్స్ తీసుకున్నవి, మా ఇన్లాస్ తీసుకున్నవి అన్నీ కలిపే ఉన్నాయి. సో 1 by 1 చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ శారీ. ఫస్ట్ కూర్చునేటప్పుడు కట్టుకుందాం అనుకుంటున్నా. ఇది నేను 2 years బ్యాక్ తీసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ఇది కొంచెం లైట్ పింక్ షేడ్లా వస్తుంది పైన, దానికి రెడ్ బార్డర్ వచ్చిందనమాట. ఇది పైన బార్డర్, ఇదేమో కింద కూడా ఇట్లా పెద్ద బార్డర్ ఇచ్చారు, రెడ్ బార్డర్. దానికి లేస్ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు లేస్ తీసుకొని వేయించాను. సో ఇది ఫస్ట్ కట్టుకొని కూర్చుందాం అనుకుంటున్నా. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను, మగ్గం వర్క్. ఇట్లా ఫుల్ వెనక ఫుల్ నెక్ వస్తుంది అనమాట. సేమ్ ఇట్లా లేస్లో ఎలా అయితే వచ్చిందో అలాగే మగ్గం వర్క్ చేయించాను. ఇది ఆ శారీ బ్లౌజ్, రెడ్ కలర్. హ్యాండ్స్ కూడా సేమ్ అదే వర్క్ చేయించాను. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ వేసాను అనమాట మగ్గం వర్క్. ఇది ఎంత 7,000 8,000 తీసుకున్నారు ఇది మగ్గం వర్క్. అది అనమాట నేను ఫస్ట్ కూర్చోబెట్టేటప్పుడు కట్టుకునే శారీ. ఇది మా పేరెంట్స్ తీసుకున్న శారీ, అంటే పుట్టింటి శారీ అనమాట. ఇది యాక్చువల్గా నేను వర్క్ చేయించుకున్నాను ఈ శారీకి. మా పేరెంట్స్ చేయించారు. అది వాళ్ళు ఇచ్చిన బాక్స్ అనమాట. యాక్చువల్ శారీ షాప్ నుంచి ఈ బాక్స్లో వచ్చింది. ఇది జ్యువెలరీ బాక్స్లా ఉంటుంది. కాకపోతే వర్క్ చేసిన తర్వాత ఇంక ఇందులో పట్టట్లేదు అనమాట. చాలా ఏమంటారు, చాలా వెయిట్ ఎక్కువైపోయింది, సైజ్ ఎక్కువైపోయింది. సో ఈ బాక్స్లో పట్టట్లేదు. ఇంకా వాళ్ళు ఆ బొటీక్ వాళ్ళు ఇది ఇచ్చారనమాట, ఈ బాక్స్. సో ఇప్పుడు ఈ శారీ ఇది బొటీక్ వాళ్ళు ఇచ్చిన బాక్స్లోనే పెట్టి తెచ్చారు. కాకపోతే ఇది ట్రావెల్లో బాగా అవన్నీ కలిపి పెట్టేస్తారు కదా సూట్ కేసులో, కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయింది. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు లెనిన్ కాటన్ క్లాత్లో పెట్టమని చెప్పారు. అందుకని నేను వచ్చాక ఈ కాటన్ క్లాత్లో పెట్టాను. సో ఇది అనమాట యాక్చువల్ శారీ లుక్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 10 kgs వెయిట్ ఉంది వర్క్ అంతా చేపించాక. దీనికి ఏంటంటే 7 inch బార్డర్ వచ్చిందనమాట బోత్ సైడ్స్. నాకు మొత్తం బార్డర్ మొత్తం కవర్ చేయమని చెప్పాను వర్క్తో. అందుకని శారీ వెయిట్ బాగా ఎక్కువైపోయింది. బట్ స్టిల్ కట్టుకుంటే చాలా లుక్ బాగుంది. అంటే కింద బార్డర్లో కొంచెం చేపిస్తే ఏంటంటే సగం వరకు వర్క్ ఉండి సగం వరకు అంచు కనిపిస్తే నాకు పెద్ద నచ్చట్లేదు. అందుకని నేను ఇలా మొత్తం బార్డర్ మొత్తం వర్క్ చేయించుకున్నాను సిల్వర్ కలర్ థ్రెడ్తో. ఇది అనమాట టోటల్ శారీ లుక్. ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో ఇది అనమాట యాక్చువల్ శారీ లుక్. అంటే పీచ్ కలర్, లైట్ పీచ్ షేడ్ వచ్చింది. ఇదేమో ఇది కూడా బార్డర్ కూడా లైట్ కలర్ వచ్చింది బాగా. సో అందుకని నేనేంటంటే సిల్వర్ థ్రెడ్తో వర్క్ చేయించాను. బట్ వర్క్ కూడా చాలా కాస్ట్ అయింది. పళ్ళుకి కూడా ఫుల్ వర్క్ చేశారనమాట. చూపిస్తా పళ్ళు ఎలా చేశారో. పళ్ళుకి ఆల్మోస్ట్ కూడా 1 feet చేశారు వర్క్, అంటే బార్డర్కి. సో ఇది ఓవరాల్ లుక్ శారీ. బట్ శారీ మాత్రం చాలా వెయిట్ ఉంది. ఆల్మోస్ట్ 10 kgs ఉంటుంది అనుకుంటా. చూడాలి ఆ రోజు ఎంత మోయగలుగుతాను అనేది. సో ఇది అనమాట నా శ్రీమంతానికి మా ఇంటి వాళ్ళు పెట్టిన శారీ. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్ బ్లౌజ్ షాప్ వాళ్ళు ఇచ్చింది ఈ కలర్లోనే ఇచ్చారు, లైట్ కలర్లో. కాకపోతే ఆ బొటిక్ వాళ్ళు ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ వర్క్ అంతా సపోర్ట్ చేయకపోవచ్చు, అది మీరు తర్వాత సింపుల్గా చేయించుకోండి అని ఈ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది కూడా ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ చేశారు. ఇలా వస్తుంది ఫ్రంట్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ చేయించాను నేను. హ్యాండ్స్ ఏమో జస్ట్ లైట్గా పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇట్లా క్రీపర్ డిజైన్లో ఇచ్చారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇట్లా చేయించుకున్నాను. మధ్యలో క్రీపర్ డిజైన్ వచ్చి అటు ఇటు బుటీస్ లాగా ఇచ్చారనమాట. టోటల్
సిల్వర్ కలర్ స్టోన్స్ వేశారు. సో ఇది ఓవరాల్ బ్లౌజ్, బ్యాక్ అండ్ ఫ్రంట్. అండ్ కమింగ్ టు ద ప్రైసింగ్ డీటెయిల్స్, ఈ శారీ వచ్చేసి గాయత్రి రెడ్డిలో తీసుకున్నారు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో. శారీ ప్రైస్ వచ్చేసి 2 lakhs పడింది. దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్కి నాకు 1 lakh పడింది అనమాట. టోటల్ శారీ కాస్ట్ వచ్చేసి 3 lakhs పడింది ఇది. సో అది అనమాట మా పేరెంట్స్ శ్రీమంతానికి పెట్టిన పుట్టింటి శారీ. సో కమింగ్ టు ద నెక్స్ట్ శారీ, ఈ శారీ వచ్చేసి మా ఇన్లాస్ తీసుకున్నారు, అంటే నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డిజైనర్ శారీ అనమాట. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ దగ్గర తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్ టిష్యూ శారీ. ఇదేంటంటే జస్ట్ ప్లెయిన్ శారీయే, కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఇది వారణాసి నుంచి తెప్పిస్తారంట ఫ్యాబ్రిక్. ఈ బార్డర్ వచ్చేసి వాళ్ళు మగ్గం వర్క్ వాళ్ళు ఓన్ డిజైన్, అంటే లేసుకొని చేసింది కాదు. సో ఇలా వస్తుంది అనమాట ఓవరాల్ శారీ. అయితే నాకు ఈ కలర్ బాగా నచ్చింది, లైట్లో కట్టుకుంటే చాలా బాగా అనిపించింది. ఓకే, ఇంకా కమింగ్ టు ద బ్లౌజ్, ఈ శారీకి బ్లౌజ్ స్పెషల్ అని చెప్పాలి. సో ఇట్లా ఇచ్చారనమాట బ్లౌజ్. ఫ్రంట్ నెక్ వచ్చేసి జర్దోజీ విత్ చమ్కీస్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి హ్యాండ్ మీద డిజైన్ అనమాట. హ్యాండ్ మీద డిజైన్ చాలా హెవీగా ఇచ్చారు. సో ఇట్లా వస్తుంది ఇది హ్యాండ్. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి స్టార్ నెక్ లాగా పెట్టారు. ఇది అనమాట ఈ శారీ బ్లౌజ్. నాకు ఇది ఈ ఆల్ ఓవర్ బుటీస్ చాలా బాగా నచ్చినాయి. సో ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది, బట్ చూడాలి. అయితే ఈ శారీ కూడా లైటింగ్లో బాగుంటుంది, బట్ డే టైం ఎలా ఉంటుందో చూస్తాను. సో కమింగ్ టు ద ప్రైసింగ్ డీటెయిల్స్, ఈ శారీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, బట్ ఇంకా డిజైనర్ ప్రైసెస్ అంటే ఇంక వాళ్ళు అలాగే ఉంటాయి. సో ఇది వచ్చేసి 45,000 పడింది అనమాట. శారీ అండ్ బ్లౌజ్ మొత్తం వాళ్ళు చేసి పంపించారు. అది అనమాట మా ఇన్లాస్ పెట్టిన శారీ. మా ఇన్లాస్ పెట్టిన ఇంకొక శారీ ఇదేంటంటే ఉయ్యాల ఫంక్షన్కి పెట్టాలి అని ఇంకొక శారీ తీసుకోమంటే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇది కూడా టిష్యూ పట్టులో పైథని అనమాట. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టము, బీచ్ కలర్. సో ఇలా వస్తుంది, జస్ట్ మునియా బార్డర్ వస్తుంది అక్కడక్కడ. అఫ్కోర్స్ అక్కడక్కడ కాదు, ఇది బార్డర్ మొత్తం మునియా డిజైన్ వస్తుంది. ఇంకా అక్కడక్కడ బుట్టీస్ ఇచ్చారు రాణి పింక్లో. ఇది కూడా అంతే, టోటల్ ఆల్మోస్ట్ ప్లెయిన్గానే ఉంటుంది. ఇక్కడ పళ్ళుకి వచ్చేసి పళ్ళు చూపిస్తాను నేను స్పెషల్గా. ప్యారెట్స్ ఎలా వచ్చినాయి, ప్యారెట్స్ విత్ ఫ్లవర్స్ మోటివ్స్ వచ్చారు. ఇది సిల్వర్ టిష్యూలో ఉంటుంది అనమాట. ఇది కూడా కట్టుకుంటే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇలాంటి శారీస్ అన్నీ. నాకు ఎప్పుడు సెటిల్డ్ కలర్స్ అట్లాగే ఇష్టం. అంటే ఇంతకుముందు అంతా ఎక్కువ రెడ్, గ్రీన్, ఫుల్ వైబ్రెంట్ కలర్స్లో కట్టాను. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఆ శారీస్ కూడా ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని లైట్ కలర్ శారీస్ అని వస్తున్నాయి నాకు పట్టులో కూడా. సో అది అనమాట ఈ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇంకా వర్క్ ఏం చేయించలేదు నేను. అఫ్కోర్స్ దీనికి వర్క్ కూడా అవసరం లేదనిపించింది, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ లాగా చేయించుకున్నా. జస్ట్ మునియా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ నెక్ అనమాట. సో ఇది నా శ్రీమంతం కోసం మా పేరెంట్స్ అండ్ ఇన్లాస్ పెట్టిన శారీ కలెక్షన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.